హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే యూనికాన్ స్టార్టింగ్ ప్రాబ్లం అనేసి కొన్ని వెహికల్ ఈ విధంగా వస్తున్నాయి. అలాంటి ప్రాబ్లం వస్తుంటే ఎలాగ రెక్టిఫై చేసుకోవాలనేసి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఎవరు నా కొత్తగా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. BS6 వెహికల్స్కి ఆన్ అండ్ ఆఫ్ అనేసి బటన్స్ కట్ ఆఫ్ అనేసి వస్తున్నది. కీస్ అనేది ఆన్ చేయక ముందరే కీస్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ కట్ ఆఫ్ అనేసి ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్ అనేది స్విచ్. ఇలాగున్న స్విచ్ ఏమవుతుందంటే ఇప్పుడు వస్తున్న వెహికల్స్కి వాటికి స్ప్రింగ్ ఏమన్నా పోయినా లేదంటే కొంచెం లూజ్ కలెక్షన్స్ ఉన్న వెహికల్ అనేది స్టార్టింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఏ విధంగా అంటే కీస్ అనేది ఆన్ అవుతున్నాయి, గేర్స్ లైటింగ్స్ అన్నీ ప్రతి ఒక్కటి చూపిస్తున్నాయి. బట్ ఏమంటే వెహికల్ సెల్ఫ్ కొట్టినప్పుడు స్టార్ట్ అనేది కాకుండా అయిపోతుంది. ఒక్కొక్కసారి అనేది స్టార్ట్ అవుతుంది, ఇంకోసారి అయితే స్టార్ట్ అనేది కాకుండా అయిపోతుంది. ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఇక్కడ స్విచ్చెస్ అనేవి ఏమన్నా లూజ్ కలెక్షన్స్ ఉన్నా లేదంటే స్విచ్ ఏమన్నా పోయినా ఇలాగ స్టార్టింగ్ ప్రాబ్లం అనేది వస్తున్నాయి. BS6 వెహికల్స్కి కట్ ఆఫ్ ఉన్న స్విచ్చెస్కి ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఒకసారి స్విచ్ అయితే చెక్ చేసుకోండి. ప్రాబ్లం అనేది రెడీ అవుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలామంది కస్టమర్లు ఏమంటే వెహికల్ చాలా ప్రాబ్లం ఉంది అనేసి ఇలాంటి ప్రాబ్లము ఉన్నా కూడా వాళ్ళు ఒకసారి కూడా చెక్ చేసుకోకుండా బ్యాటరీని ఛార్జింగ్ ఇస్తున్నారు, తర్వాత వైరింగ్ ప్రాబ్లం అంతా చెక్ చేస్తున్నారు. ఒకసారి అయితే మీ వెహికల్ ఉన్న ఎక్సలేటర్ వచ్చే దగ్గర సెల్ఫ్ ఉంటుంది. సెల్ఫ్ బటన్ పైన కట్ ఆఫ్ అనేసి ఉంటుంది. ఈ కట్ ఆఫ్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా వెహికల్ అనేది స్టార్ట్ కాకుండా అయిపోతుంది. ఏ విధంగా అంటే లూజ్ కలెక్షన్స్, తర్వాత స్విచ్ ఏమన్నా లోపల స్ప్రింగ్ ఏమన్నా పోయినా ఇది ఏమిటంటే అసెంబ్లీ చేంజ్ చేసుకోవాలి. అసెంబ్లీలో చేంజ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం అనేది రెడీ అవుతుంది. ఎందుకంటే స్విచ్ అనేది రెడీ చేసే కాదు, కొత్తదైతే వేసుకోవాలి కాబట్టి అందుకోసం అయితే చెప్తున్నాను. ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఒకసారి స్విచ్ అయితే చెక్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్లోకి వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.